గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతుల వారి విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి హుండీల లెక్కింపు వివరాలను వెల్లడించిన ఆలయ అధికారులు. కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లీకేజ్తో కలకలం. అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్న జనం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపడాలి. సమీక్ష సమావేశంలో అధికారులకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతుల వారి విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతుల వారి విధానం అమలు, అధికారుల బృందం నిత్యం పర్యవేక్షణ, రైతులకు ఎల్ నినో ప్రభావం, సాగునీరు ఎద్దడి, పంటల బీమా నమోదుపై అవగాహన కల్పించిన వంటి అంశాలపై సిబ్బందికి జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం, ప్రస్తుత జిల్లాలో సాగునీటి వనరుల లభ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏలేరు జలాశయం కిందున్న ఆయకట్టుకు అలాంటి సమస్యలు తలెత్తకుండా పంతులు వారి విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. సాగునీరు పంపిణీ, వంతుల వారి విధానం పటిష్టంగా అమలయ్యేలా రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందంలోని అధికారులు నీటి విడుదల సమయంలో అనధికారికంగా సాగునీరు వినియోగించకుండా నిత్యం పర్యవేక్షణ చేసి చివరి పంట భూములకు సజావుగా సాగునీరు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, వ్యవసాయ శాఖ అధికారి కె రాబర్ట్ పాల్, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డిఈ రవికుమార్, ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం పురస్కరించుకుని శనివారం దేవస్థానం అధికారులు హుండీ లెక్కింపును చేపట్టారు. దేవస్థానం కార్యనిర్వాహక కార్యదర్శి విజయలక్ష్మి పర్యవేక్షణలో అమ్మవారి హుండీలను తెచ్చి లెక్కించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. కాకినాడ నగరంలోని విద్యుత్ నగర్ చల్లా ఫంక్షన్ హాల్ సమీపంలో శనివారం భాగ్యనగర్ గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. భూగర్భ గ్యాస్ పైప్లైన్ నుంచి భారీగా గ్యాస్ పొగలు కక్కుకుంటూ పైకి ఎగసిపడటంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ అధిక ఒత్తిడితో బయటకు వస్తుండటాన్ని గమనించిన ప్రజలు వెంటనే అప్రమత్తమై సంబంధిత భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనితతో కలిసి వైద్యారోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలవుతున్న అన్ని రకాల కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించాలని స్పష్టం చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రం 100% సంతృప్తి స్థాయిని సాధించేలా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వైద్యాధికారులు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, చంద్ర సంచార చికిత్స సమయంలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు సందర్శించడంతో పాటు మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల నేరుగా కలిసి వైద్యం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె మహేశ్వరరావు, డిఎల్ఏటి ఓ డాక్టర్ చలమయ్య, డిఈఓ డాక్టర్ కెవి సుబ్బరాజు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వి అరుణ, డిఎంఓ డాక్టర్ ఐ ప్రభాకర్, డాక్టర్ ఎన్ ప్రశాంతి, ఎన్టీఆర్ వైద్య సేవ డాక్టర్ రాధాకృష్ణ, ఇతర జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏమి మనము హెల్త్ సర్వీసెస్ ఇవ్వడం వల్ల ఏ మార్పు జరిగిందనే దానికి ఒక అసెస్మెంట్. సో ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ యూ షుడ్ హ్యావ్ అ స్ట్రాటజీ. టు మీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ వన్ పిహెచ్సి ఇన్ Sankavaram. That PHC, suppose if it is having higher teenage pregnancy,
how do I cut down the teenage pregnancy? You need to work on. For that particular parameter, you should have a strategy, some 4-5 action plan. One is reaching out to the schools lo, especially the children in the 9th standard, 10th standard, or the intermediate junior colleges lo unna pillalni target cheyadam. Valni you should motivate them to not to get married soon. That is one part, and tell them the importance of continuing their education. Second, you are reaching out to the DRDA and the self-help groups, educating the mothers. 18 years mundu meeru pelli cheyakodu anedi educate cheyadam. So like this, you for every single parameter of this, you should have a methodology to target it, to achieve it. High risk pregnancy registration, 29% we are doing. Some maybe, this is the district average we are talking. Some may be 50%, some may be 10% also. The 10% high risk registration PHCs, then there is a gap of 15% to reach the 25%. So how do I get there? Why are these women not being captured as high risk? అనేది మీరు ఐడెంటిఫై చేసి you have to reach the target. నగరంలో శనివారం ఉదయం కురిసిన వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కాకినాడ నగరపాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన డ్రైనేజీలో వర్షపు నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ ఎక్కడా నీటి నిల్వలు ఏర్పడకుండా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్ ను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన డ్రైనేజీ అవుట్లెట్ వద్ద ఎలాంటి అడ్డంకులు లేకుండా కాలువల్లో వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైనేజీల్లో చెత్త పూడిక పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, వర్షాకాలంలో ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. అనంతరం వివేకానంద పార్క్ సమీపంలో అన్నా క్యాంటీన్ సందర్శించి నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. అల్పాహారం తీసుకుంటున్న ప్రజలను పలకరించి అదనపు కమిషనర్ వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అదనపు కమిషనర్ వెంట శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా వారికి సంతృప్తి కలిగించే విధంగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 1 month 1 village 4 visits కార్యక్రమం పిఠాపురం పాడ కార్యాలయంలో జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తనకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడానికి పిఠాపురం మండలం నవఖండ్రవాడ కార్యదర్శి 5,000 రూపాయల లంచం తీసుకున్నాడంటూ కలెక్టర్కు ఒక మహిళ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా తన కుమారునికి అనారోగ్య సమస్యలున్నాయని, వైద్యం నిమిత్తం ఆదుకోవాలని పిఠాపురం మండలం బి ప్రతిపాడుకు చెందిన వెలుగుల బుల్లిరాజు అనే వ్యక్తి కలెక్టర్కు విన్నవించుకున్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మొత్తంగా ప్రజల నుండి 75 అర్జీలు అందాయని, అందులో ఎక్కువగా మున్సిపాలిటీ భూమి వివాదాలు, గతంలో జరిగిన రీసర్వేపై ఫిర్యాదులు, వినతులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాడా ఏపీడీ వసంత మాధవి, డీడీఓ వాసుదేవరావు, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ దివిజా సంపతి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గత నెల 4 వారాలు మొత్తం కలిపి 375 దరఖాస్తులు మనం స్వీకరించడం జరిగింది. ఈ పిటిషన్స్ అన్నీ కూడా పగడ్బందీగా పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజలకున్న సమస్యల్ని మనము రిజాల్వ్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ వారం తీసుకుంటే దాదాపు 75 దరఖాస్తులు అర్జీలు మనకి రావడం జరిగింది. ఈ అర్జీలన్నీ కూడా ప్రధానంగా మున్సిపాలిటీ సంబంధించి, అదేవిధంగా భూ వివాదాలు, రీసర్వేలో గతంలో జరిగిన సమస్యల గురించి ఎక్కువగా రావడం జరిగింది. వీటిని అన్నిటినీ కూడా క్షేత్రస్థాయికి అధికారులు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకొని ప్రజలకి అనుకూలంగా వారు ఒక సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కాన్స్టిట్యుయెన్సీ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ పీజీఆర్ఎస్తో పాటు ఏదైతే మనము స్వర్ణ ఆంధ్ర సాధనలో భాగంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మానిటర్ చేస్తున్నాము, ఆ కేపీఐస్ మీద కూడా ప్రతి ఒక్క శాఖ దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ని
ప్రతి ఒక్క సిబ్బంది కూడా సీరియస్గా తీసుకొని ప్రజల మధ్యలో ప్రభుత్వం అందించే సేవల్లో పూర్తి సంతృప్తి వచ్చే విధంగా వారు ఒక పనితీరు ఉండాలని వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. గత నెల కన్నా రాబోయే నెలలో ఇంకా మెరుగైన సేవలు, పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, గ్రామ నగర ప్రాంత పరిశుభ్రత కానీ, దీపం సమస్యలు కానీ, రైస్ కార్డ్స్ సరఫరా కానీ అన్నీ కూడా చూడవలసిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రాబోయే నెల వేరే నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బట్ ఏదైతే ఈ 375 అర్జీలు వచ్చినాయో ఇవి ఎప్పటికెప్పుడు రివ్యూ చేస్తూ మొత్తం అన్ని అర్జీలు కూడా మనము పరిష్కారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వీకరిస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం జరిగిందని ఇక్కడ పిఠాపురం మండలం సంబంధించిన ఒక విఆర్ఓ 5,000 వారి దగ్గర తీసుకొని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా దాదాపు 5 నెలల వారిని తిప్పినారని ఆ మహిళ చెప్పడం జరిగింది. ఆ విషయం నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ దృష్టి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి గతంలో ఎవరైతే ఆ మొదటి భార్య విడాకులు వాస్తవమా లేదా, అదేవిధంగా చట్టపరంగా మొదటి భార్యకు ఉన్న సంతానం వారికి కూడా హక్కు కలుగుతుందా లేదా అనేది తెలుసుకొని నిర్ధారించుకొని వారికి ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రామణయ్యపేట గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసబాబా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెంకె సత్యనారాయణ, ములస బాబురావు, బొమ్మిడి తాతారావు, గుమ్మళ్ల శ్రీను, మహేష్, పిల్లి శ్రీధర్, ములస నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత బాగా అభివృద్ధి చేసిందో ఒక కరపత్రం రూపాన వారికి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ ఆదేశాల మేరకు మరియు కాకినాడ రూరల్లో ఇన్ఛార్జ్ అయిన పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఆదేశాల మేరకు మేము ఈ డోర్ టు డోర్ తిరుగుతున్నాం. మంచి స్పందన వస్తుంది. ఎక్కడైనా సరే కొన్ని చోట్ల ఇప్పుడే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళకి నెక్ ఆపరేషన్ జరిగిందండి. సీఎం రిలీఫ్ ఫండ్కి వాళ్ళు అప్లై చేసుకోలేదు. అలాంటివి కూడా మేము రాసుకుని ఖచ్చితంగా వాటికి పెడతామని తెలియజేస్తూ ఏ విధమైన హామీలు వాళ్ళకి అమలైనయా లేదా, అమలవ్వకపోతే ఇన్ ఫ్యూచరు మా పార్టీకి మీరు శుక్రవారం నాడు కార్యక్రమం జరుగుతుంది స్పందనలాగా. ఆ కార్యక్రమంలో చెప్పినా సరే దీని బాధ్యత చూసుకుంటారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అయితే పిల్లి అనంతలక్ష్మి గారింటి దగ్గర స్పందన కార్యక్రమం జరుగుతుందని చెప్పాను. అదేవిధంగా వీరు కూడా రేపొద్దున మా ప్రభుత్వం ఎవరిని పెట్టినా సరే కూటమి ప్రభుత్వం వాళ్ళకు కూడా అండగా ఉంటామని అంటాం హర్షణీయం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా శంకర మఠంలో వేదమాత గాయత్రీదేవిని శాకాంబరిగా అలంకరించి అమ్మవారికి చీర సారెను సమర్పిస్తున్నట్లు శంకర మఠం సభ్యురాలు లక్కోజు లావణ్య తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల శంకర మఠంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని వేదమాత శ్రీ గాయత్రీదేవిని, విఘ్నేశ్వరుని, శివుడిని వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శంకర మఠం సభ్యులు అమ్మవారికి వివిధ రకాల స్వీట్స్, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్లు తీసుకువచ్చారు. వారంతా తొలుత శంకరమఠం నుండి సారెను పట్టుకుని సాయిబాబా మందిరం వరకు ఊరేగింపుగా వెళ్లి తిరిగి శంకరమఠం చేరుకుని సారెను అందంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి చీరలో వడి బియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల అభి వెంకటేశ్వరరావులు పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించారు. పెద్ద సంఖ్యలో పాల్గొనే శంకరమఠం సభ్యులు లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా శంకరమఠం సభ్యురాలు లక్కోజు లావణ్య మాట్లాడుతూ శంకరమఠం గౌరవ అధ్యక్షురాలు టి కమల రామదాస్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆషాఢ మాసం పురస్కరించుకుని సారెను సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. శంకరమఠం సభ్యులు అంతా ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల స్వీట్స్ తయారు చేసి అమ్మవారికి సమర్పించడం అభినందనీయమన్నారు. సమస్త లోకం సుభిక్షంగా ఉండాలనే తలంపుతోనే ప్రతి ఏటా శాకాంబరిగా అలంకరించి సారెను సమర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నీలిమ, విజయ, రాధ, జానకి, శ్రీదేవి, ప్రభావతి, కస్తూరి, లక్ష్మి, కళ్యాణి పెద్ద సంఖ్యలో శంకరమఠం సభ్యులు పాల్గొన్నారు. 3 ఏళ్ల నుంచి కూడా ఇది 2వ సంవత్సరం ఆషాఢ మాసం అమ్మవారికి ఎప్పుడు మేము శాకాంబరి అవతారం వేసేవాళ్ళం.
ఆ తర్వాత అమ్మవారు సారె పెడుతున్నారని చెప్పి మేము కూడా మహిళలం భక్తులము కమిటీ వారు అందరం కలిసి సారె తర్వాత వడిబియ్యం. ఇది మన సైడ్ లేదు, తెలంగాణలో ఉంది. అయితే మాకేమనిపించిందంటే అన్నీ ఇస్తున్నా అమ్మవారికి మరి వండుకోవడానికి అన్నం కూడా ఉండాలి కదా, కూరలు స్వీట్లు పండ్లు అన్నీ తాంబూలం. అలా కాదండి, వడిబియ్యం అంటే పాప మా కమిటీ అందరూ కూడా ఒప్పుకున్నారు. దిగ్విజయంగా ఇది 2వ సంవత్సరం. అలాగే ప్రతి సంవత్సరం మహిళలందరము కలిసి మా కమిటీ అందరూ కలిసి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేస్తున్నాము. అలాగే అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలి, మన బిడ్డలకి ఉండాలి. ప్రపంచమంతా యుద్ధాలతోనూ రోగాలతోనూ సతమతం అవుతున్నారు. అవన్నీ కూడా అమ్మ కరుణించి వాటన్నిటిని తగ్గించి మనందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఆషాఢ మాసంలో మనకి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే మనకి ఋతువులు మారుతాయి. ఈ టైంన ఏంటంటే అందరం బాగా నీరసమై ఉంటాం అనమాట. అలాగే దేవుడు కూడా అంతే మనలాగే. అందుకని ఆవిడికి ఆషాఢ మాసం ఈ ఆహార పదార్థాలన్నీ చూపించాలి అని చెప్పేసి అని పెట్టారు. అదంతా ఎవరు ఏం చెప్పినా మన మంచికే. అందుకనే మనమందరం ఆనందంగా ఉందాం. మనం ఆనందంగా ఉంటే అమ్మ ఆనందంగా ఉంటుంది. గొల్లప్రోలు మండలం తాటిపత్తిలోని శ్రీ అపర్ణాదేవి అమ్మవారికి 25 రకాల పుష్పాలతో దివ్యాలంకరణ చేశారు. కదంబం, చామంతి, మల్లె, కనకాంబరం వంటి 25 రకాల పుష్పాలతో అమ్మవారికి ఆలయ అర్చకులు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి అలంకరణ చేసి సహస్రనామాలతో పుష్ప కుంకుమార్చనలు గావించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ చిన్న క్లబ్ అయినప్పటికీ వారు నిర్వహిస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పూషా అన్నారు. కాకినాడ కల్పనా సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ నామడి స్వామి శేఖర్ అధ్యక్షత వహించగా రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పూషా ముఖ్య అతిథిగా, అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు విశిష్ట అతిథిగాను, క్లబ్ చార్టర్ మెంబర్ బ్లూ స్టార్ రవి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత నామాడి స్వామి శేఖర్ నుండి కొత్త ప్రెసిడెంట్ కాశీ శ్రీకాంత్, సెక్రటరీ పెదపాటి రాజేష్ కు ముఖ్య అతిథి డాక్టర్ పూషా, విశిష్ట అతిథి టీవీ రమణారావులు బాధ్యతలను అప్పగించారు. ముఖ్య అతిథి డాక్టర్ పూషా నూతన కార్యవర్గానికి వారి బాధ్యతలను తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పూషా మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. విశిష్ట అతిథి టీవీ రమణారావు మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న 5 క్లబ్ల ప్రమాణ స్వీకారోత్సవాలు పూర్తయ్యాయని, ఇకపై సామాజిక సేవా కార్యక్రమాలపై క్లబ్ సభ్యులు దృష్టి సారించాలన్నారు. చార్టర్ మెంబర్ బ్లూ స్టార్ రవి మాట్లాడుతూ స్మార్ట్ సిటీ క్లబ్ సభ్యులు తక్కువగా ఉన్నప్పటికీ వారు చేసిన సేవా కార్యక్రమాలు భారీగా ఉంటున్నాయన్నారు. నూతన ప్రెసిడెంట్ కాశీ శ్రీకాంత్ తాను చేయబోవు సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లు, చీరలు, నగదు పంపిణీ చేశారు. అనంతరం అతిథులను క్లబ్ సభ్యులు శాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చార్టర్ మెంబర్ గ్రంథిరాజా, క్లబ్ లర్నింగ్ మెంబర్ సామంతుల అజయ్, క్లబ్ సభ్యులు కాశీ బాలయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనేది ఈ సంవత్సరంలో మరింత ప్రస్ఫుటంగా కనపడాలి. కాశీ గారి మాటలు ఈరోజే కాదు, ఇంతకుముందు నేను విన్నప్పుడు కూడా ఆయనలో ఒక తపన, ఆయనలో ఒక కమిట్మెంట్, రోటరీ పట్ల ఒక స్పష్టమైన ఇష్టం కనిపించినాయి. కనుక వారి సంవత్సరం, వారి నాయకత్వంలో మీ సంవత్సరం డెఫినెట్గా అద్భుతంగా సాగుతుందని నమ్ముతున్నాను. రోటరీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, ఏవో చాలా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటుంది. అది ఇది అందరికీ తెలుసు. చాలామందికి పోలియో అనేది పోలియో నిర్మూలన కార్యక్రమంలో రోటరీ ఒక ప్రముఖమైన పాత్ర నిర్వహించింది అని కూడా తెలుసు. ఏదో కనీసం కొంత కనెక్షన్ ఉందని మనకు కనీసం చాలామంది తెలుసు. బట్ మై ఫ్రెండ్స్, రమణరావు గారు మాట్లాడుతూ రోటరీ ఫౌండేషన్కి మీరు అందరూ కంట్రిబ్యూట్ చేయాలి, మీరు కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ చెప్పారు. రోటరీ ఫౌండేషన్ అనగానే నేనే మీలో ఉంటే ఇంకా వెనక్కి సీట్లో చాలా వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక నాయకుడికి ముందు కావాల్సింది కాశీ గారికి చెప్తున్నాను. కాశీ గారికి కాదు, మీలో కూడా కాబోయే నాయకులు ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఒక ప్రెసిడెంట్ అవుతారు, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక ప్రెసిడెంట్ అవుతారు. ఇదంతా గుడుగుడు కొంచెం ఇది. ఈ సీట్లంతా ఆ సీట్లకు, ఆ సీట్లోకి ఈ సీట్లకు మారుతూ ఉంటుంది తప్పితే మన అందరం రొటేరియన్సే. కొద్దిగా మీకు సపోర్ట్ చేస్తామండి శ్రీకాంత్ గారు. అలాగే రొటేరియన్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ గారికి సపోర్ట్ చేయాలి. అలాగే రోటరీ ఫౌండేషన్, పోలియోకి, అలాగే సర్వీస్ టైం, రొటేరియన్స్ అందరూ కూడా
రోటరీలో జాయిన్ అయ్యామంటే కంపల్సరీ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి, లేదా సర్వీస్లో కంపల్సరీ పాల్పంచుకోవాలి. ఇదేది కుదరని వాళ్ళు కంపల్సరీ ఫౌండేషన్కి సపోర్ట్ చేయాలి, పోలియో ఫండ్కి సపోర్ట్ చేయాలి. అలాగా ఇదంతా చేస్తేనే మన క్లబ్ని స్ట్రాంగ్ చేయగలం. మీకు అందరికీ రవి గారు ఉన్నారు, గైడ్ చేయగలుగుతారు. పెద్దయిన ఈ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది. మన గవర్నర్ గారు మనకు చెప్పింది ఏంటంటే ఇయర్ 3 C'లు పెట్టారు టార్గెట్: కంట్రిబ్యూషను, కనెక్ట్, కలెక్ట్, కంట్రిబ్యూషన్, కమిట్మెంట్ కూడా. ఈ 3 అంటే నేను చెప్పింది ఇది ఫౌండేషన్కి, పోలియోకి కంపల్సరీ ప్రతి రొటీరియన్ ఇందులో పార్టిసిపేట్ చేయాలనేసి అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మన ప్రెసిడెంట్ గారిని కోఆపరేట్ చేయాలని అందరికీ విన్నవించుకుంటున్నాం. ఏంటంటే పోలియో గురించి చేస్తూ ఉన్నారు, చాలా సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ పోలియో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. ఇది గురించి మనకు చాలా మంది తెలియదు. ఈ పోలియోలో పోలియో చుట్టూ వేస్తూ ఉంటారు కదా, ఈ పోలియో ఫండ్ అంతా కూడా మెయిన్లీ రోటరీ ఇంటర్నేషనల్ నుంచి ఈ ఫంక్షన్ వస్తుందని తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా నేను ఎంతో దీనికి ఆకర్షితులయ్యాను. సరే మన వైపు కూడా పోలియోకి ఎంతో కొంత మనం ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాను. సో ఇప్పుడు నాకు ప్రెసిడెంట్ కింద అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క నా ప్రెసిడెన్షిప్లో ఖచ్చితంగా పోలియోకి నేను ఖచ్చితంగా కష్టపడి ఒక మంచి అమౌంట్ కలెక్ట్ చేసి రోడ్డు పంపించాలని అనుకుంటా ఉన్నాను. అలాగే ప్రెసిడెంట్గా నేను లోన్ తీసుకున్న తర్వాత మరి మా క్లబ్ చాలా చిన్న క్లబ్ అండి. కాకినాడలో 13 క్లబ్లో మా సబ్జెక్ట్ చిన్నది, 13 మంది మాత్రమే ఉన్నారు. సో నాకు చేపట్టిన మటుకు ఈ క్లబ్ని ఇంకా స్ట్రెంథన్ చేసి మంచి మంచి సర్వీస్ ప్రాజెక్ట్ చేసి మరి ఈ క్లబ్ని అన్ని క్లబ్ల కంటే కూడా పూర్తిగా చేయాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము. ప్రెసిడెంట్లు అందరూ ఎంతో బాగా చేశారు. ఈ ప్రెసిడెంట్ గారు కాశీ గారు కూడా ఆయన డైలీ ఎన్నో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్లు చూస్తున్నారు. అలా టాప్ లెవెల్లో ప్రాజెక్టులు చూశారు. అలాగే బాటమ్ లెవెల్లో పేద ప్రజలకి ఎంతో మందికి ఆయన సేవ చేయడం కూడా నేను చూశాను. కరెక్ట్గా ఈ సర్వీస్ ఓరియంటెడ్ మన కాకినాడ స్మార్ట్ సిటీకి ఆయన ప్రెసిడెంట్గా చేసినందుకు మన స్వామి గారికి, అజయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరో మన కాశీ గారికి అడ్డంగో లేకపోతే సెక్రటరీ మరి నిత్యం ఆయనతోనే కలిసి ప్రయాణం చేయవలసిన సెక్రటరీ రాజేష్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే పిఠాపురంలో ఇండిపెండెంట్గా ఆ బలీయమైన అంటే అపార్ట్ మాకు చెప్తున్నాను, పార్టీలకి అతీతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక కార్పొరేటర్గా గెలిచారు. అంటే ఆయనలో సేవాభావం మనసులో, హృదయంలో ఎంత లోతుగా ఉంటే కానీ ఇండిపెండెంట్ అక్కడ అలాంటి పిఠాపురం లాంటి ఏరియాల్లో ప్రజల్లో ఏదో ఒక పెద్ద పార్టీలు ఏదో 2 ఉంటే వాటికి వేస్తారు. అలాంటి వాళ్ళందరినీ కాదని ఈయన కార్పొరేటర్గా గెలిచారు అంటే ఆయన హృదయంలో సేవ అనేది ఎంత లోతుగా పాల్గొనిపోయిందో మన అందరికీ తెలుస్తుంది. మరి రాజేష్ గారు కూడా మన కాశీ గారికి తోడుగా ఉంటూ ఆయనతో పాటు మరిన్ని సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మహిళా స్కిల్ డెవలప్మెంట్ భవనంలో మెగా ఆయుర్వేద క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో సుమారు 300 మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి డాక్టర్ అనిత, సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, డాక్టర్ విజయకుమారి, డాక్టర్ నీరజ, డాక్టర్ అరుణ, డాక్టర్ పద్మజ, విపివి లక్ష్మి, ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది మెగా క్యాంపులో రోగులకు వైద్య సేవలు అందించి వారికి తగిన మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ఇటువంటి మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు, ఈ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకుని వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుని ఆరోగ్యంగా ఉండేందుకు తగిన సూచనలు, సలహాలు తమ వద్ద తీసుకోవాలని తెలియజేశారు. మెడికల్ క్యాంప్ జరుపుతున్నామండి. ఆయుర్వేదం, యునాని మరియు హోమియో మందులతో ఇక్కడ సుమారు 300 మంది ప్రజల కోసం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ ప్రజానికానికి తెలియవలసిన ఒక శుభవార్త ఏంటంటే ఇక్కడ 50 పడకల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్లో 3 ఆయుర్వేదము, యునాని మరియు హోమియోపతి మరియు యోగాకు సంబంధించిన అన్ని వైద్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆయుష్ సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఉంటారు.
ఇది అతి త్వరలో ప్రారంభం కానుంది. దీనికి చిన్నపాటి సమస్యలైన రోడ్డు, దానికి అప్రోచ్ రోడ్ అనేది కూడా కలెక్టర్ గారి ప్రోద్బలంతో అది పూర్తిగా ఇదైంది, సాల్వ్ అయింది. కానీ కన్స్ట్రక్షన్ అనేది ఒకటే పెండింగ్ ఉంది. అది పూర్తయిన వెంటనే మనకి ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఓపెనింగ్ ద్వారా మీకు అందరికీ అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. దీన్ని కాకినాడ ప్రజలు సద్వినియోగపరుచుకుంటారని తెలుస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక వారము ఆయుర్వేదం, ఒక వారం హోమియో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం, ఒక వారం యునానీ కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట. అలాగే మొత్తం కాకినాడ డిస్ట్రిక్ట్ మొత్తంలోన మా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ పరిగణనలోకి వచ్చేవి, హోమియో వాటిలో వచ్చే అన్ని దగ్గరలో కూడా వారానికి 2 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ తప్పకుండా సద్వినియోగం చేసి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున మందులు ఉన్నాయి, వీటిని తప్పకుండా వాడుకోవాలి. ఆయుర్వేదంలోన, హోమియోలోన, అన్నింటిలోన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్, సంధివాతాలు అంటే ఆర్థరైటిస్, ఈవెన్ బీపీ వాటిల్లో కూడా చాలా, ఈవెన్ ఫిమేల్ ఇక్కడ ఈరోజు పర్టికులర్గా ఉమెన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఫిమేల్ పేషెంట్స్ చూసాము. 200 నుంచి 250 మంది పేషెంట్స్ రావడం జరిగింది. సో అన్ని మెడిసిన్స్కి, అన్ని డిసీజెస్కి ఉన్నాయండి. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రమిత, ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కాకినాడ. రీసెంట్గా ఇక్కడ జీపీటీ క్యాంపస్లో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కట్టినారు కదా, దాంట్లో 4 ఎస్ఎంఓలు అపాయింట్ అయ్యారు. వాళ్ళు ఇంకా మిగతా స్టాఫ్ అపాయింట్ అవ్వాల్సి ఉంది. ఈ 4తో దాని అవేర్నెస్ కోసం, ఆయుర్వేద అవేర్నెస్ కోసము ఒక వీక్లీ 4 క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేయాలని అనుకుంటున్నాము. రోడ్డు లేదు, రోడ్డు ఫార్మేషన్ అయిన తర్వాత మేము దాన్ని స్టార్ట్ చేస్తాము. దానికి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది అనే దాని ఉద్దేశంగానే మేము ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు రెడ్ క్రాస్లో మహిళా శిక్షణ శిబిరం నందు ఈ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ క్యాంపును కండక్ట్ చేయడం. నియోజకవర్గంలో పంట కాలువల గండ్లు పూడ్చే పనులను సుమారు 1 కోటి రూపాయలతో తాను చేపట్టి 20 నెలలైన ప్రభుత్వం తనకు నేటి వరకు ఆ బిల్లులు చెల్లింపులు చేయలేదని, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తన గోడును పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకుని తనకు న్యాయం చేయాలని పిఠాపురం పట్టణానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ గుత్తేదారుడు సురవరపు సత్యరాజు వేడుకుంటున్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, చేసిన పనులకు ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన చెందారు. 15 రోజుల్లో నీకు బిల్లు ఇచ్చేస్తానని చెప్పి ఏఈ డిఈ నా దగ్గర ఉండి మట్టి బదులు గ్రామం తోలించుకొని అర్జెంట్గా 15 రోజుల్లో నా చేత వర్క్ చేయించుకున్నారు. వీళ్ళు చేయించుకోవడంలో నేను బాధపడతా లేదు, ఎందుకంటే నేను రైతునే, దాని దూరం జనసేన కార్యకర్తనే. నేను కరుడు గట్టిన కార్యకర్తల్లో మామూలు కాదు నేను. అయితే ఇది జగరు గారు నా ప్రాంతంలో కూడా, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో కూడా బోల్డ్ గంటలు పడ్డాయి. కలెక్టర్ గారి దగ్గర కూర్చుని ఈ గారి ఇద్దరు కూర్చుని వాళ్ళ కార్యకర్తలకి మొత్తం బిల్లులు చేంజ్ చేసుకున్నారు. అదే జనవరి నెలలో నాకు జనవరి నెలలో ఇస్తానని, జనవరి పోయింది, మళ్ళీ జనవరి వస్తుంది అంటే 20 నెలలు అయింది. నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా నా సహాయం కావాలంటే ఈ జనసేనకి, ఎందుకంటే నేను చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నాను. ఈ పార్టీలో తిరిగి సుమారు 1 కోటి రూపాయల పైన బిల్లులు రావాలా. ఆ పవన్ కళ్యాణ్ గారు నా అందు దయించి నిమ్మ నారాయణ గారు చెప్పి అందరికీ ఇప్పించున్నారు బిల్లులు. నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను, మిక్కిలి ప్రార్థిస్తున్నాను. నా అందు దయించి నాకు బిల్లు వచ్చి ఏర్పాటు చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ పైమైన కమిటీ వల్ల అయితే అవ్వదు. బిల్లుల మీద పిమ్మట మర్రెడ్డి గారికి చెప్పాను. మర్రెడ్డి గారిని ఆయన 70% అవగాహన చేసుకున్నాడు పాపం. ఏది ఇక్కడ ఎవరికి ఏం చేయాలని అంటే ధనవంతులే అయ్యారు, కానీ ఈ చిన్నకాటలాగే ఎడుతున్నాను నేను. ఎవరిని నేను పేదైపడి మనిషిని కాదు, ఎవరిని దేహి అని అడుక్కునే స్వభావం కూడా కాదు. అలాగని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మర్రెడ్డి గారు చెప్పారు, చూడండి అతను మనం వద్దన్న టెండర్ వేసి 15 రోజుల్లో పని పూర్తి చేసి చూడండి అంటే మర్రెడ్డి గారు చెప్పాను, తుమ్మలబాబు గారు చెప్పాను.
కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేడు. కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని ప్రసిద్ధ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శనివారం 222వ సంకష్టహర చతుర్థి ఉత్సవం నిర్వహించారు. పీఠం ఉపాసకులు రమణరాజు విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీనారాయణ స్వరూపమైన గోమతి చక్రాలతో గణపతికి ప్రత్యేక అర్చనలు చేశారు. గోమతి చక్రాల అర్చనతో ఆర్థిక ఇబ్బందులు, నరదృష్టి, వాస్తు దోషాలు తొలగాలని చతుర్థి ఉపాసకులు శతనామావళి పారాయణం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పీఠం మాడవీధిలో కాలినడకన నలుదిక్కుల ప్రదక్షిణం చేసి అష్టదిక్పాలకులను ఆరాధించారు. అనంతరం సృష్టి ఆరంభంలో చతుర్థి గణపతికి తొలి పూజ చేసిన మంగళాంబిక అమ్మవారి వేపవృక్ష రూపంకి ప్రత్యేక పూజలు జరిపారు. మానసిక ప్రశాంతత, సంకల్ప బలం కోసం పెద్ద సంఖ్యలో ఉపవాస దీక్షలు చేసిన ఆరాధకులు పౌర్ణమి చంద్రునికి పవిత్ర చంద్రార్ఘ్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో జ్వాలాతోరణం దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి స్వయం పాకం సమర్పించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంభూని దర్శించి అభిషేక తీర్థం స్వీకరించారు. నక్కా సత్య సతీష్ దంపతులు సుందరంగా పీఠం అలంకరణలు నిర్వహించారు. మురాలశెట్టి వీర ప్రభాకర్ నాగమణి దంపతులు తొలి పూజ హారతి అందించారు. 36 మంది ఆరాధకులు ఉపవాస దీక్షలు చేసి స్వయంభూకి ఉండ్రాళ్లు నివేదించి తాంబూలాలు ప్రదానం చేశారు. పలువురు భక్తులు ఉపవాసకులు పాదాలు కడిగి పండ్లు, ఫలహారాలు అందజేశారు. శుక్లపక్షం రోజున చంద్రుని చూసినట్లయితే అపనిందలు కలుగుతాయి కాబట్టి విఘ్నేశ్వరుడు పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి. ఈ సంకష్టహార చతుర్థి కృష్ణపక్షంలో వస్తుంది. ప్రతి నెలలో కూడా ఈ కృష్ణపక్షంలో పౌర్ణమి చంద్రుడిని చూడడం వల్ల జీవితంలో నిత్య వసంతం అనేటువంటిది వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ సంకష్టహార చతుర్థి అనేటువంటి విషయాన్ని, దీని యొక్క సారాంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఉపవాస దీక్షలు చేయడం ద్వారాగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా అందుకోవాలని భోగి గణపతి పీఠం ప్రతి నెల కూడా ఈ యొక్క మాసోత్సవాన్ని ఈ యొక్క చతుర్థి ఉపవాసకులతో నిర్వహిస్తుంది. ఈ చతుర్థి ఉపవాసకులు తెల్లవారుజామునే ఆ యొక్క విఘ్నేశ్వరుడికి దీపారాధనతో బెల్లమొక్క నైవేద్యం పెట్టుకుని అల్పాహారం తయారు చేసుకుని భోగి గణపతి పీఠానికి వచ్చి ఇక్కడ మాడవీధుల్లో అష్టదిక్పాలకుల సాక్షిగా ఇక్కడ సృష్టి ఆరంభంలో విఘ్నేశ్వరుడికి పసుపు గణపతికి తొలి పూజ చేసినటువంటిది మంగళాంబిక. కాబట్టి ఈ యొక్క పీఠం దగ్గర ఉన్నటువంటి వేప చెట్టు వృక్షమాతకి మంగళాంబిక పూజలు పూర్తి చేసి అల్పాహారం నివేదించి ఉపవాస దీక్షలు కొనసాగించి సాయంత్రం చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి జ్వాలతోరణాన్ని దర్శించి ఉపవాస దీక్షను విరమించి స్వయం పాకాన్ని అందించడం ద్వారా ఈ చతుర్థి ఉపవాసాన్ని పూర్తి చేసుకుంటారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు రాబోయేటువంటి మాసాల్లో ఈ యొక్క సంకష్టహార చతుర్థి ఉపవాసాన్ని చేసుకుని క్షేమస్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య సిద్ధిని అందరూ కూడా పొందవలసిందిగా భోగి గణపతి పీఠం మీ అందరినీ కూడా కోరుతోంది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలేరు ఆయకట్టు కింద సాగునీరు పంపిణీని వంతుల వారి విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి హుండీల లెక్కింపు వివరాలను వెల్లడించిన ఆలయ అధికారులు. కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లీకేజ్తో కలకలం. అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్న జనం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపడాలి. సమీక్ష సమావేశంలో అధికారులకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.